రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులతో సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్రంలో ఈరోజు ఆ నేపథ్యంలోనే కొన్ని ప్రారంభోత్సవాలు రివ్యూ మీటింగ్లు ఆలంపూర్లో గద్వాల్లో ప్రతి జిల్లా తిరుగుతాం, పర్యటిస్తాము, సంక్షేమాలను చేయాలి, అభివృద్ధి చేయాలి. రెండింటిలో ముఖ్యంగా ప్రజాస్వామ్యం గతంలో గత ప్రభుత్వం ఏ రకంగా అయితే లేదా 100 కోట్లు ఇస్తాం మేము పుష్కరాలకు అని చెప్పి కానీ ఈరోజు అమ్మవారి సాక్షిగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పేదవానికి సంక్షేమాన్ని, రాష్ట్రానికి అభివృద్ధి అందించే బాధ్యత కనుక సంపూర్ణంగా విశ్వాసం ఉంది. 5 సంవత్సరాలు పారదర్శకతను పరిపాలిస్తాం. నమస్తే. ప్రస్తుతం మనం అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఈ 100 పడకల ఆసుపత్రి 4/9/2021 21 కోట్లతో నిర్మించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆసుపత్రి అలంపూర్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేదు. డాక్టర్ల కొరత, ఏం సమస్యలతో ఈ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్యులు ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ ఇప్పుడు 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ హాస్పిటల్ సమస్యల గురించి తెలుసుకొని ఈ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడు తెస్తాడో చూసే ప్రయత్నం చేద్దాం. Either stupidity or ignorance or irresponsibility. Line is ready, sir. They just need to provision the water for it.